అనగనగా సింహపురి అనే రాజ్యములో కుముదుడు అనే యువకుడైన రాకుమారుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు, తెలివితేటలు కలిగినవాడు. అతని అందాన్ని చూసిన విడి రాకుమారులందరూ కూడా ముగ్ధులైపోయేవారు. మగపిల్లలే ముగ్ధులయ్యేంత అందంగా ఉండేవాడు ఆ రాకుమారుడు. అతన్ని చుట్టుపక్కల స్నేహితులందరూ కూడా ఆట పట్టిస్తూ ఉండేవారు. నీ అందానికి దేవకన్య భార్యగా వస్తుంది అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దాంతో కుముదుడికి బాగా అలవాటైపోయింది. నిజంగా తనకి రాకుమార్తె భార్యగా లభిస్తుంది అని కలలు కనడం. కొన్ని రోజులకు పెళ్ళీడు రావటంతో కుముదుడికి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో దేశాల ఉన్న రాకుమార్తెల చిత్రపటాలను తెచ్చి చూపించసాగారు. కానీ కుముదుడికి ఏ చిత్రపటంలోని రాకుమార్తె నచ్చలేదు. కారణం ఏంటా అని తల్లిదండ్రులు నిలదీసి అడగగా, నాకు దేవకన్యనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెబుతాడు. దాంతో అతని తల్లిదండ్రులు, దేవకన్యలేమైనా మన కోసం భూమికి దిగివచ్చి ఊరికినే తిరుగుతూ ఉంటారనుకుంటున్నావా? అది తపస్సు చేసి కానీ సాధించలేం. తపస్సు చెయ్యందే దేవకన్యలు నీ కోసం ఎలా దిగి వస్తారు అని తల్లిదండ్రులు ఉక్రోషంగా అరుస్తారు. అది విని కుముదుడు కోపంగా, అయితే నేను తపస్సు ద్వారానే దేవకన్యను నా భార్యగా సాధించి తీసుకొని వస్తాను అని తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకొని తను తపస్సు చేయడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కొంత దూరం ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని కొన్ని సంవత్సరాల పాటు కుముదుడు తపస్సును చేస్తాడు. అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఒకరోజు అందమైన దేవకన్య కుముదుడి ఎదుట ప్రత్యక్షమవుతుంది. అది చూసిన కుముదుడు ఆ దేవకన్య అందానికి ముగ్ధుడైపోయి, నువ్వే నాకు భార్యగా కావాలి అని వరాన్ని అడుగుతాడు. అందువలన ఆ దేవకన్య ఇలా అంటుంది, మానవులకు దేవతలకు పొంతన కుదరదు, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వివాహం చేసుకోగలను అని అడుగుతుంది. కానీ కుముదుడు మాత్రం, నువ్వు నాకు వరం ఇస్తానని మాట ఇచ్చావు కాబట్టి నీవు నన్ను ఖచ్చితంగా వివాహం చేసుకోవలసిందే, నాకు నువ్వే భార్యగా కావాలి, ఇంకా ఎవరు వద్దు అని పట్టుబట్టడంతో కుముదుడి మాట కాదనలేక తన తపోఫలం వలన కుముదుడి భార్యగా ఉండడానికి దేవకన్య ఒప్పుకుంటుంది. కానీ ఒక 3 షరతులు పెడుతుంది. తను ఎప్పుడు ఏం చేసినా తిట్టకూడదు అని, కుముదుడు ఎక్కడికి వెళ్ళినా తనను కూడా తీసుకొని వెళ్ళాలి అని, అలాగే కుముదుడు ఎప్పుడు ఆవేశంలో దేవకన్య మీద చెయ్యి చేసుకోకూడదు అని 3 షరతులు పెడుతుంది. దాంతో కుముదుడు ఆ షరతులన్నింటికీ అంగీకరించి ఆ దేవకన్యను రాజ్యానికి తెచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు. చూసిన వాళ్ళందరూ కుముదుడు నిజంగానే సాధించాడు అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అది విని కుముదుడు కూడా చాలా ఆనందపడిపోతాడు. తను కొత్తగా వివాహం అయినందువలన మిత్రరాజ్యాల వాళ్ళందరూ కూడా వచ్చి అతన్ని ఆశీర్వదిస్తారు. కొంతమంది రాలేని వాళ్ళు కుముదుడిని రమ్మని వర్తమానాలు పంపుతారు. అందులో పక్క రాజ్యంలో ఉండే మిత్రదేశపు రాజు కుముదుడిని తాను తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవటం వలన తన వివాహానికి రాలేనని, కుముదుడే తన భార్యను తీసుకొని తన రాజ్యానికి భోజనానికి రావలసిందిగా మిత్రదేశపు రాజు కోరటంతో అలాగే అని వర్తమానం పంపి ఒకరోజు చూసుకొని కుముదుడు భార్యను తీసుకొని ఆ రాజ్యానికి బయలుదేరి వెళతాడు. అలా వెళ్ళిన తర్వాత రాజుగారు అంగరంగ వైభవంగా కుముదుడికి అతని భార్యకి మర్యాదలు చేసి అతన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. ఇంతలో కుముదుడు, అతని భార్య అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత మిత్రదేశపు రాజు కుముదుడితో ఇలా అంటాడు, మిత్రమా, ఒక వారంలో నా వివాహం జరగనున్నది. మీరు ఆ వివాహాన్ని కూడా తిలకించి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వారం రోజులు ఇక్కడే ఆతిథ్యాన్ని స్వీకరించి నా వివాహాన్ని చూసి వెళ్ళమని కుముదుడిని ఎంతో బ్రతిమిలాటగా వేడుకుంటాడు. దాంతో కుముదుడు కూడా తన స్నేహితుడి వివాహం చూసుకొని వెళదాము అని అక్కడే ఉంటాడు. తర్వాత ఒక వారానికి కుముదుడి స్నేహితుడి వివాహం జరుగుతూ ఉండగా దేవకన్య ఒక పక్కగా కూర్చొని విపరీతంగా రోదిస్తూ ఉంటుంది. అందరూ చూసిన వాళ్ళు కుముదుడిని ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకు నీ భార్య అంతగా ఏడుస్తుంది? ఎవరైనా వివాహానికి వచ్చి ఇలా ఏడుస్తారా? అది స్నేహితుడి పెళ్ళికి వచ్చి ఇలా నీ భార్యను తీసుకొచ్చి ఏడిపిస్తావా? నలుగురిలో ఎంత అసహ్యంగా ఉందో చూసావా? అయినా శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీ పెళ్ళాం ఎక్కడో మూలన
కూర్చొని ఏడుస్తుంది అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి తిట్టడంతో కుముదుడు ముఖం చాలా చిన్నబుచ్చుకుంటాడు. వెంటనే కోపం వచ్చి దేవకన్యను చెంపకేసి లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. దాంతో దేవకన్య కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి నుంచుంటుంది. తర్వాత కుముదుడికి దేవకన్య పెట్టిన షరతు జ్ఞాపకం వస్తుంది. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టకూడదు అన్న షరతు జ్ఞాపకం వస్తుంది. తర్వాత కుముదుడు వెళ్ళిపోయిన తర్వాత అడుగుతాడు, నన్ను క్షమించు, నేనేదో ఆవేశంలో చేయి చేసుకున్నాను. అయినా ఇంతకీ అంత శుభంగా పెళ్లి జరుగుతుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్కడ కూర్చొని అని అడుగుతాడు. దానికి ఆ దేవకన్య ఇలా చెబుతుంది, నేను నీకు ముందే చెప్పాను, దేవతలకు మానవులకు పొంతన కుదరదు అని. నువ్వే నా మాట వినకుండా నన్ను నీ భార్యగా చేసుకున్నావు. నాకు జరగబోయేవన్నీ ముందుగానే తెలుసు. నీ స్నేహితుడు మరొక 3 మాసాలలో మరణిస్తాడు. అతని భార్య వైధవ్య ప్రాప్తి కలుగుతుంది. అందువలన నాకు చాలా ఏడుపు వచ్చింది. కాళ్ళపారాని ఆరకముందరే ఆ అమ్మాయికి వైధవ్య ప్రాప్తి వస్తుందే అని నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. నీకు జరిగేది తెలియదు కాబట్టి నీవు సంతోషంగా ఉన్నావు. నాకు జరిగేది తెలుసు కాబట్టి నేను చాలా దుఃఖంగా ఉన్నాను. అందువల్లనే నేను అక్కడ ఏడ్చాను అని చెబుతుంది. అందుకు కుముదుడు క్షమాపణలు చెబుతూ దేవకన్యకు ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోను అని దేవకన్యకు మాట ఇస్తాడు. క్షమాపణలు కుముదుడు అడిగిన తర్వాత ఇలా అనుకుంటాడు, ఇంకా 2 సార్లు సమయం ఉంది కదా, ఈ 2 సార్లు తగు జాగ్రత్తగా ఉంటే నా భార్య నాతోనే ఉంటుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత పక్క రాజ్యంలో ఉన్న స్నేహితుడు అతని కొడుకు బారసాలకు ఈ కుముదుడిని ఆహ్వానిస్తాడు. కుముదుడు వెళ్ళకూడదు, మళ్ళీ అక్కడ దేవకన్యతో ఏమీ ప్రమాదం ముంచుకొస్తుందో అని అనుకుంటూనే, కానీ స్నేహితుడు పిలవటంతో తప్పక వెళ్ళవలసి వస్తుంది. కానీ దేవకన్యకి ఇచ్చిన మాట ప్రకారం దేవకన్యను కూడా తీసుకొని బయలుదేరతాడు కుముదుడు. పక్క రాజ్యంలోని కొడుకు బారసాలకి కుముదుడు అతని భార్య ఇద్దరూ వెళ్ళి రాజ్యంలోని అతిథి సత్కారాలన్నీ పొంది యోగక్షేమాలన్నీ అడిగి మాట్లాడుకున్న తర్వాత రెండవ రోజు ఆ పక్క దేశపు రాజు ఆ పిల్లవాడిని ఊయల తొట్టెలో వేస్తున్నప్పుడు ఆ దేవకన్య వాడిని చూసి విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది, గుండెలు బాదుకుంటూ. అందరూ శుభమా అని పిల్లవాడిని ఉయ్యాలలో వేస్తూ ఉంటే ఈ దేవకన్య ఏంటి ఇలా ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అయినా సరే దేవకన్య ఏడుపు మాత్రం ఆపదు. అక్కడికి కుముదుడు సైగ చేసి చెప్పినా కూడా కనీసం తన మాటను కూడా పట్టించుకోకుండా ఆ దేవకన్య ఏడుస్తూనే ఉంటుంది. దాంతో దేవకన్యను పక్కకు లాక్కొని వెళతాడు కుముదుడు. ఎంతసేపు ఏడుపు ఆపమని చెప్పినా ఆపకపోవడంతో కుముదుడు ఆవేశంగా మళ్ళీ దేవకన్యను లాగి ఒక్కటి కొడతాడు. దాంతో దేవకన్య మళ్ళీ ఇలా అంటుంది, నీవు రెండోసారి కూడా నా మీద చెయ్యి చేసుకున్నావు కాబట్టి ఇంకా నీకు ఒక్కసారే అని చెప్పి సమయం ఉంది అని అంటుంది. దాంతో కుముదుడు మళ్ళీ నాదిక్కరుచుకొని, అయ్యో నన్ను క్షమించు, నేనేదో ఆవేశంలో చెయ్యి చేసుకున్నాను. అయినా శుభమా అని పేరు పెట్టి పిల్లవాడిని ఊయలలో వేస్తూ ఉంటే నీవలా అక్కడ గుండెలు బాదుకుంటూ రోధించటం నాకు ఇబ్బందిగా అనిపించింది. అందరూ నన్ను నానా రకాలుగా తిట్టారు, నువ్వే చూశావు కదా అని అంటాడు దేవకన్యతో. కానీ వాడికి నీకు ఇక్కడ జరిగే శుభకార్యమే కనపడుతుంది. వాడు భవిష్యత్తులో ఎంతటి మూర్ఖుడవుతాడో నాకు కనపడుతుంది అని చెప్పి అంటుంది. కుముదుడు వాడు మూర్ఖుడవటం ఏంటి, నాకు పూర్తి విషయం చెప్పు, ఎలాగూ కొట్టాను కదా అని అడుగుతాడు. అందుకు దేవకన్య నిజంగానే ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెబుతాను అని అనుకొని, ఈ పిల్లవాడు మహామూర్ఖుడు, క్రూరుడు. ఇప్పటి వరకు ఈ రాజు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఈ పిల్లవాడి వలన దూరం అవుతాయి. ఈ పిల్లవాడి వలన వీళ్ళ అమ్మా నాన్నలు రాజ్యభ్రష్టులైపోతారు. మంత్రి వీధుల పాలులో పడతాడు, భిక్షాటన చేస్తాడు. ఈ రాజ్యంలో ఎవ్వరికీ సుఖ సంతోషాలు ఉండవు. ఇతను మహా క్రూరుడుగా ఎదిగి ఒక రోజున శత్రువుల చేతికి చిక్కి అతని రాజ్యంలోనే కుక్క చావు చేస్తాడు. అతన్ని కనీసం ఎవ్వరూ పట్టించుకోడు. ఈ పిల్లవాడు అంతటి దుర్మార్గుడవుతాడు. అందువల్లనే ఇప్పటి వరకు అతను సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, ఈ వంశం పరువు తలుచుకొని నేను విపరీతంగా ఏడుస్తున్నాను అని దేవకన్య చెప్పటంతో కుముదుడు చేసేదేమీ లేక, అయ్యో రెండోసారి సమయం కూడా పోయిందే, ఇంకా ఒక్కసారి మాత్రమే నాకు తగిన సమయం ఉంది,
నేను ఈ 3వ అవకాశాన్నైనా సరిగ్గా ఉపయోగించుకోవాలి, దేవకన్యను నా భార్యగానే ఉంచుకోవాలి అని ఆలోచిస్తూ చేయగలిగింది ఏమీ లేకుండా మౌనంగా కుముదుడు తన భార్యను తీసుకొని తన రాజ్యానికి వచ్చేస్తాడు. ఆ తర్వాత కుముదుడు కొంతకాలం పాటు ఎక్కడికి వెళ్ళడు. తర్వాత కొన్ని రోజులకు మంత్రి గారి కుమారుడి ఆరోగ్యం బాగోకపోవటంతో అతను దుర్మరణం చెందుతాడు. ఆ విషయం తెలిసిన కుముదుడు వెళ్ళక తప్పలేదు. అందువలన కుముదుడు తన భార్యను కూడా తీసుకొని మంత్రి గారి కుమారుడిని చూడటానికి అక్కడకు వెళతాడు. దాంతో దేవకన్య ఆ చనిపోయిన బాలుణ్ణి చూసి విపరీతంగా నవ్వుతూ ఉంటుంది. ఎంత చెప్పినా వినకుండా విపరీతంగా పకపక నవ్వుతూనే ఉంటుంది. అది చూసిన మంత్రి గారికి మనస్సు చివుక్కుమని కుముదుడిని పక్కకి పిలిచి, యువరాజా, మీరు నన్ను ఇలా అవమానించటం ఏమీ బాగోలేదు. మీ భార్యను తీసుకొని వచ్చి చనిపోయిన నా కుమారుడి ముందు నుంచొని ఇలా పకపక నవ్వటం నాకెంత బాధను కలిగిస్తుందో మీకు తెలుసు కదా. నేను మీ పట్ల ఉన్న గౌరవంతో యువరాణి గారిని ఏమీ అనలేకపోతున్నాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మంత్రి గారు కుముదుడిని తిట్టడంతో కుముదుడు ఆవేశంగా వచ్చి మళ్ళా దేవకన్యను ఒక్కటి కొడతాడు. దాంతో దేవకన్య ఇలా అంటుంది, నీకు విధించిన 3 షరతులు అయిపోయినాయి. నువ్వు ఇప్పటికి నన్ను 3 సార్లు కొట్టావు, 3 సార్లు తిట్టావు. దాంతో నీకు నాకు ఉన్న రుణం తీరిపోయింది. నీవు కోరిన కోరిక నెరవేరింది అంటూ దేవకన్య వెళ్ళిపోబోతుంటే కుముదుడు ఏడుస్తూ దేవకన్యను బ్రతిమిలాడుతుంటాడు. దయచేసి నా మాట విను, నేను ఆవేశంలో కొట్టాను, నువ్వు నన్ను క్షమించు. అయినా నువ్వు చనిపోయిన బాలుడి ముందు నుంచొని ఆ రకంగా నవ్వుతూ ఉంటే ఎవ్వరికైనా కోపం వస్తుంది కదా, నేను అందుకే కొట్టాను అని అంటాడు. దానికి దేవకన్య ఇలా అంటుంది, ఎటు తిరిగి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఈ చనిపోయిన మంత్రి కుమారుడు వేరే చోట రాజుగారి కుమారుడుగా పుట్టాడు. పిల్లవాడు ఎంతో ఉన్నతంగా ఎదిగి మంచి విలువలు కలిగి మహాచక్రవర్తి అవుతాడు. అతను ఎంత నిజాయితీ పరుడవుతాడు అంటే అతను ఉన్న చోట అందరూ రామరాజ్యంగానే భావిస్తాడు. వీడు అంతటి ప్రవర్ధమానుడవుతాడు. అందుకనే నాకు చాలా సంతోషం వేసి నేను అంత ఆనందించాను. ఇది మీ మానవులకు అర్థం కాని విషయం. మా దేవతలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. కాబట్టి మానవులకు దేవతలకు పొంతన కుదరదు. కానీ నేను ఇన్ని రోజులు నీతో ఉండి కాపురం చేసినందుకు నీ మీద ప్రేమతో నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. అచ్చం నాలాగా దేవకన్యలాగా ఉండే ఒక మానవ కాంతను చేసి నేను నీకు ఇస్తాను. నీవు ఆమెతో ఇష్టంగా కలకాలం స్వతంత్రంగా కాపురం చెయ్యొచ్చు. ఇంక నుంచి ఆమె వలన నీకు ఏ ఇబ్బంది రాదు. మీరిద్దరూ అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని చెప్పి ఆ దేవత కుముదుడిని దీవించి అచ్చం తనలాగానే ఉండే ఒక దేవకన్య లాంటి అమ్మాయిని కుముదుడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత కుముదుడు ఆ దేవకన్యలాగా ఉండే మానవకాంతనే వివాహం చేసుకొని తన జీవితకాలం సుఖ సంతోషాలతో రాజ్యాన్ని పరిపాలిస్తాడు.